హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. భారత్ ఫ్యూచర్ సిటీ విషయంలో మరొక అద్భుతమైన అంశాలు రెండు తెర మీదకి వచ్చాయి. నిజంగా అద్భుతమైన చెప్తా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏ కంపెనీలు అక్కడికి వస్తున్నాయి, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ తర్వాత పార్కులు కానీ ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ అంశాలకు సంబంధించి మనం ఎక్కువగా ఫోకస్ చేశాం. ఇంటర్నల్గా మంచి రోడ్డు వ్యవస్థను కల్పించడంతో పాటు ప్రస్తుతం ఉన్న రోడ్ల నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టింగ్గా ఉన్న రోడ్లను కూడా భారీ స్థాయిలో విస్తృతపరచడం, అంటే ఎక్స్పాండ్ చేసి భారీ వాహనాలు కూడా ఈజీగా వెళ్లడానికి మార్గాన్ని సుగమం చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ రోడ్డు వైపు నుంచి రతన్ టాటా రోడ్డు మధ్యలో రకరకాల రోడ్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న 40 ఫీట్ల రోడ్లను 60 ఫీట్లు, 80 ఫీట్లు, 100 ఫీట్లుగా మారుస్తోంది. ఇంకొన్ని చోట్ల అంత స్పీడ్గా రోడ్డు వైడనింగ్ వర్క్ చేపట్టలేని ప్లేసుల్లో ముందుగా కల్వర్ట్ల నిర్మాణం పూర్తి చేస్తుంది. ముందు కల్వర్ట్లను వెడల్పు చేస్తే దానికి అనుగుణంగా రోడ్లను కూడా వెడల్పు చేయొచ్చని ఆశాభావం. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కన్సర్న్ మినిస్టర్ శ్రీధరబాబు గారు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీని ఆయన సమీక్ష జరుపుతున్నారు, రివ్యూ చేస్తున్నారు. అప్పటికప్పుడు దానికి సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వం వైపు నుంచి వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకేదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే లేటెస్ట్ గత వారం జరిగిన సమీక్షల ప్రకారం మేడిపల్లి, నక్కర్త మేడిపల్లి దగ్గర ఏదైతే లైఫ్ సైన్సెస్ హబ్ ఉందో అందులో ప్రధానంగా మనకు ఈ ఎప్పుడు 1 year 1.5 year బ్యాక్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలకు భూములు కేటాయింపు బదలాయింపు జరిగిపోయింది. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి. మీరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయకపోవడానికి ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటే చెప్పండి, వీ విల్ రెక్టిఫై దాట్. అందులో భాగంగానే వాళ్ళు ఫస్ట్ రేజ్ చేసిన పాయింట్ వచ్చేసి మనకు ఈ రోడ్డు కనెక్టివిటీ, చిన్న రోడ్లు ఉన్నాయి కాబట్టి మేము పెద్ద పెద్ద వాహనాలలో కన్స్ట్రక్షన్ మెటీరియల్ని తీసుకురావాలంటే ఇబ్బందికరంగా ఉంది. సో ముందు వాటిని రెక్టిఫై చేయండి అంటే ప్రధానంగా రోడ్లను ఎక్స్పెండ్ చేస్తున్నారు. అందులో భాగంగా మెయిన్ రోడ్ వచ్చేసి తక్కలపల్లి గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తక్కలపల్లి విలేజ్ ని బైపాస్ చేస్తూ, విలేజ్ నుంచి కాకుండా విలేజ్ బయట నుంచి బైపాస్ చేస్తూ మళ్ళీ నకర్త మేడిపల్లి దగ్గర మళ్ళీ నకర్త మేడిపల్లిని బైపాస్ చేస్తూ రతన్ టాటా రోడ్డు వరకు వర్క్ జరుగుతోంది. దాంతోపాటు అక్కడ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో డౌన్ లో చెరికొండ ఆ ఏరియా, చెరికొండ వాటర్ ఫాల్స్ ఉంటాయి, చెరికొండ ఆ ఏరియాలో కూడా రోడ్ వైడనింగ్ వరకు పెద్ద ఎత్తున సాగుతుంది. ఎందుకంటే ఆ రోడ్డు మళ్ళీ ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి ఉన్న ఒక 200 feet రోడ్ మాల్ వైపు వెళుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మాల్ వైపు ఫ్యూచర్ సిటీ లిమిట్స్ ని ఎక్స్పాండ్ చేస్తోంది ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దాంట్లో 56 గ్రామాలు ఉంటాయి. ఆ 56 గ్రామాల పరిధిలో పూర్తి స్థాయిలో ఇండస్ట్రీస్ కు ప్రాజెక్టులకు ఇచ్చే అవకాశం లేదు అని గ్రహించారు. ఎందుకంటే శ్రీశైలం రోడ్డు వైపు మొత్తం లేఅవుట్లు ఉన్న చోట పెద్ద ఎత్తున భూసేకరణ సాధ్యం కాదు. తర్వాత ప్రభుత్వం తెలుసుకుంది. తర్వాత నార్త్ వైపు ఎక్కడైతే కొంకరకాలం దాటిన తర్వాత మళ్ళీ బేగరగంచ మధ్య ఏరియాస్ కూడా, రాచలూరు ఆ ఏరియాలో ఎక్కువ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం వల్ల కూడా అక్కడ తీసుకుంటే అక్కడ ఒక 500 ఎకరాలు, ఇక్కడ ఒక 500 ఎకరాలు తీసుకోవచ్చు. కానీ పెద్ద ఎత్తున 2000 ఎకరాలు 3000 ఎకరాలు సేకరిద్దామంటే సాధ్యం కాదు. ఇది కూడా గ్రహించింది ప్రభుత్వం. ఎందుకంటే 4 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి అక్కడ. నాగార్జున సాగర్ రోడ్డు వైపు నోముల అండ్ గున్గల్ రిజర్వ్ ఫారెస్ట్లు, ఇటు శ్రీశైలం రోడ్డు వైపున మహేశ్వరం అండ్ లేమూరు రిజర్వ్ ఫారెస్ట్లు. ఇవి ఉన్న కారణంగా అటువైపు కూడా భూసేకరణ సాధ్యం కాదు. మరి ఎటువైపు అంటే యాచారంకు డౌన్ సైడ్, యాచారం మాల్ వైపు ఉన్న ఏరియా, చింతపట్ల, నల్లవెల్లి, కొత్తపల్లి, తక్కలపల్లి తర్వాత ఉన్న ఏరియా, తర్వాత అటు మరిగూడ వైపు, ఇటు మాడుగుల వైపు ఈ ఏరియాను, ఆ ఉన్న గ్రామాలను కూడా ఇంకొక 19 గ్రామాలను, ప్రస్తుతం 56 గ్రామాలు ఉన్నాయి, ఇంకొక 19 గ్రామాలను ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. వాటిల్లో గ్రామ పంచాయతీలలో తీర్మానం చేసి దాన్ని FCDAలో కలపడానికి రంగం సిద్ధమవుతుంది. ఇట్ విల్ టేక్ ఒక 2-3 months టైం పడుతుంది. సో అటువైపు ఎక్స్పాన్షన్ స్కోప్ ఉంది కాబట్టి ఈ మధ్యలోంచి ఉన్న రోడ్లను మాల్ వరకు ఎక్స్టెండ్ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం టేకప్ చేసింది. గ్రౌండ్ లెవెల్లో చెరికొండ వాటర్ ఫాల్స్ దగ్గర గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. దీనికి తోడు రతన్ టాటా రోడ్డు కూడా 2 parts. ఫస్ట్ పార్ట్ మనకు రావిర్యాల ఎగ్జిట్ నుంచి బేగరకంచ దాకా FCDA బిల్డింగ్ దాకా 19.2 కిలోమీటర్లు, అక్కడి నుంచి త్రిబుల్ వరకు దాదాపు 23 కిలోమీటర్లు. అది కొద్దిగా పెరగొచ్చు కూడా, ఎందుకంటే త్రిబుల్ ఎక్కడ వస్తుందనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అది హెచ్చు తగ్గులు ఉంటుంది అక్కడ. సో ఆ LNT అక్కడ, తర్వాత ఇక్కడ రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళు రాత్రి పూటల్లో కూడా రోడ్ వర్క్ చేస్తున్నారు రతన్ టాటా రోడ్. సో ఆ రకంగా రతన్ టాటా రోడ్డుకు శ్రీశైలం మన నాగార్జున సాగర్ రోడ్డుకు మధ్య ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీ శరవేగంగా సాగుతుంది. ఇప్పుడు దానికి ఇంకా ముమ్మరం చేయడానికి
ఇంకా స్పీడప్ చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ అరబిందో ఫార్మా, తర్వాత రెడ్డిస్ ల్యాబొరేటరీస్, భారత్ బయోటెక్, హెటరో డ్రగ్స్, తర్వాత గ్లాండ్ ఫార్మా, లారస్ ల్యాబొరేటరీస్, ఇలాంటి 6-7 కంపెనీలు ఇమ్మీడియట్గా అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయబోతున్నాయి. మే నెలలోనే అందుకు గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోగ్రామ్ను, సెరమనీని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే నేను గతం నుంచి చెప్తున్నట్టుగా వచ్చే 2-3 సంవత్సరాలలో నక్కర్తమేరిపల్లిలో లైఫ్ సైన్సెస్ హబ్లో ఫుల్ లెంత్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దాదాపు 35-36 వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికి తోడు యాచారం పక్కనే డ్రోన్స్ హబ్ ఉంది. అదొక 821 ఎకరాలు, దాంట్లో 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అంటే ఓవరాల్గా వచ్చే 2-3 సంవత్సరాలలోనే దాదాపు 50,000 మందికి మనకు నాగార్జున సాగర్, రతన్ టాటా రోడ్డుకు మధ్యలో ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. అందుకే నేను అటువైపు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చాలా మందికి సజెస్ట్ చేస్తుంటా. కొంతమందికి అర్థమైన వాళ్ళు అటు వెళ్తున్నారు, అర్థం కాని వాళ్ళు స్టిల్ వేరే ప్లేసెస్ చూస్తున్నారు. ఓకే, లీవ్ ఇట్. ఎవరి అభిప్రాయం వాడిది, ఎవరి డబ్బులు వాళ్ళది, ఎవరు ఎక్కడ పెట్టాలనుకున్నది పెట్టుకోవచ్చు. మంచి ప్లేస్లో పెడతారా, మురుక్కాలలో పెట్టుకుంటారా, ఎవరిష్టం వాళ్ళది. ఇది పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్ నేను చెప్తున్న డెవలప్మెంట్ ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నామంటే, చెప్పాలా, చిన్న టీజర్ ఇవ్వనా? టీజర్ ఇచ్చే ముందు ఫ్యూచర్ సిటీలో రైట్ ఏరియాను ఐడెంటిఫై చేసి రైట్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు నేను విత్ మ్యాప్, విత్ గవర్నమెంట్ ప్రూఫ్ చూపిస్తాను, రైట్ ప్లేసెస్ చూపిస్తాను, రైట్ ప్రైస్ ఇప్పిస్తాను. అదే రకంగా లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నవి సజెస్ట్ చేస్తాను. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. రైట్, కొద్దిగా నేపథ్యం చెప్తాను. మనకు కేంద్ర బడ్జెట్ తెలంగాణకు ఒక పెద్ద వరాన్ని ఇచ్చింది. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లను అనౌన్స్ చేస్తే వాటిలో ఏకంగా 3 తెలంగాణకు, హైదరాబాద్కి ఇచ్చింది. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చింది అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం, కానీ వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేస్తారు కాబట్టి వాళ్ళ యాంగిల్ వాళ్ళకు ఉంటుంది, అది వేరే విషయం. నిజాలను గ్రహించే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో ఈ దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లు ఉంటే అందు 3 కారిడార్లు హైదరాబాద్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఒకటి హైదరాబాద్ నుంచి పూణే మీదుగా ముంబై, ఇంకొకటి హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఇంకొకటి హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి మీదుగా చెన్నై. ఇప్పటి వరకు ఏమనుకుంటున్నామంటే, ఈ శంషాబాద్ దగ్గర బహదూర్గూడ దగ్గర రాబోతున్న టెర్మినల్ నుంచి ఈ హైస్పీడ్ రైలు స్టార్ట్ అయ్యి అమరావతి నుంచి చెన్నై వెళ్లేది మాత్రమే భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి వెళుతుంది అని ఇప్పటిదాకా అనుకున్నాం. ఇప్పుడు అడిషనల్, ఇది ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అలైన్మెంట్ ఫైనలైజ్డ్ ఇన్ఫర్మేషన్. మీరు యూ కెన్ క్రాస్ చెక్ ఇన్ ఎనీ మీడియా ఆర్టికల్స్, రైట్? సో ప్రధానంగా ఇది ఈ బహదూర్గూడ దగ్గర భారీ టెర్మినల్ రాబోతోంది, హై స్పీడ్కి సంబంధించిన రైల్వే టెర్మినల్. అక్కడ నుంచి 3 రైల్వే రూట్లు ప్రారంభమవుతాయి బహదూర్గూడ దగ్గర నుంచి, హై స్పీడ్ రైల్వే టెర్మినల్ నుంచి. సో అందు నుంచి అమరావతి మీదుగా చెన్నై వెళ్లే రూటు భారత్ ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తుంది. ఎందుకంటే అమరావతి వైపు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మచిలీపట్నం పోర్ట్ వరకు ఒక 12 లైన్స్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ నేషనల్ హైవే వేస్తున్నారు. విభజన చట్టంలో మెన్షన్ చేసిన దాన్ని ఆసరాగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం మూవ్ చేయడం, ఏపీ ఒప్పుకోవడం, అది జరిగిపోతుంది. అలైన్మెంట్ ఫైనల్ అవుతోంది ప్రస్తుతం. దానికి ప్యారలల్ గానే ఈ అమరావతి నుంచి చెన్నై వెళ్లే హైస్పీడ్ రైల్వే కారిడార్ ను ఫైనల్ చేస్తున్నారు. సాయిల్ టెస్ట్ చాలా ప్లేసుల్లో జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం బెంగళూరుకు వెళ్లే హైస్పీడ్ రైల్వే టెర్మినల్ కూడా భారత్ ఫ్యూచర్ సిటీ గుండా వెళుతుంది. ఇది అలైన్మెంట్ ఫైనల్ అయింది. నేనేదో వేగ్గా చెప్పట్లేదు, విలేజ్లతో సహా, ఊర్లతో సహా మనకి చెప్పే పరిస్థితి ఉంది అక్కడ. రైట్, స్టేషన్లు కూడా ఎక్కడెక్కడ రాబోతున్నాయి కూడా చెప్పే పరిస్థితుంది. మొత్తం తెలంగాణ పరిధిలో 5-6 స్టేషన్స్ వస్తాయి. అయితే దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, వెస్ట్ హైదరాబాద్ లో భారీగా ఎక్స్పాండ్ అయిన ఐటీ కారిడార్, ఐటీ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియా నుంచి కూడా బెంగళూరును కనెక్టివిటీ చేయాలని చెప్పి దీని స్టార్టింగ్ పాయింట్ శంషాబాద్ బహదూర్గూడనే అయినా కానీ అది బ్యాక్ వెళ్లి కోకాపేటకు వెళ్లి, అంటే మనకు ఈ బహదూర్గూడ నుంచి పూణే వైపు వెళ్లే మార్గానికి ఎక్స్క్లూజివ్ ఎలివేటెడ్ కారిడార్ వేస్తారు కదా, దాన్నే దీనికి లింక్ చేస్తారు అప్ టు కోకాపేట దాకా. సో బెంగళూరు వైపు వెళ్లే హైస్పీడ్ రైలు కోకాపేటలో స్టార్ట్ అయ్యి శంషాబాద్ బహదూర్గూడకు వచ్చి అక్కడి నుంచి మనకు కందుకూరు మీదుగా, కడతాల్ మీదుగా, అంటే మహేశ్వరం పక్క నుంచి కందుకూరు, కడతాల్ మీదుగా మన్ననూరు, ఎక్కడైతే మనకు శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు వెళ్లి అక్కడి నుంచి శ్రీశైలం రోడ్డు కాకుండా ఇటు సోమశిల వైపు, అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ వైపు వెళ్లి సోమశిల దగ్గర కృష్ణానదిని క్రాస్ చేసి కర్నూలు వైపు వెళ్లి కర్నూలు నుంచి మళ్ళీ పాత రైలు ప్రకారం వెళుతుంది. అది ఏపీ ఎలా డిసైడ్ చేస్తుందో తెలియదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదన ఎందుకు చేస్తుందంటే, మీకు షాద్నగర్ నుంచి
జడ్చర్ల మహబూబ్ నగర్ నుంచి ఆ రోడ్డు ఆల్రెడీ రైలు ఉంది కాబట్టి ఆ రోడ్డు కాకుండా రైల్వే ఫెసిలిటీ లేని ఈ శ్రీశైలం హైవే పక్క నుంచి వేద్దామని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించడం, దానికి రైల్వే బోర్డు ఓకే అంది. దానికి అనుగుణంగా అలైన్మెంట్ ఫైనల్ చేశారు తెలంగాణ పరిధి వరకు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కర్నూలు నుంచి ప్రస్తుతం ఉన్న గుత్తి ఆ రూట్లో ఉండే రైల్వే ప్యారలల్ గా తీసుకెళ్తుందా, లేదు కొత్తగా ఇద్దామని చెప్పి నంద్యాల నుంచి ఇంకో రూట్ ను ప్రతిపాదించి బెంగళూరు వైపు తీసుకెళ్తుందా, కొత్త ఏరియాస్ కూడా కలుపుతుందామని చేస్తుందా అనేది తెలియదు. బట్ తెలంగాణ పరిధికి సంబంధించి మాత్రం స్పష్టంగా కోకాపేట నుంచి స్టార్ట్ అయ్యి టెర్మినల్ శంషాబాద్ దగ్గర బహదూర్గూడ దగ్గర నుంచి మహేశ్వరం పక్క నుంచి కందుకూరు, కడతాలు, మైసిగండి, కల్వకుర్తి, తర్వాత మన్ననూరు నుంచి సోమశిల వైపు వెళ్లి సోమశిల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రవేశించట్లేదు. ఆంధ్రప్రదేశ్ పరిధి దాటేదాకా తెలంగాణలో 205 కిలోమీటర్లు హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 5 స్టేషన్లు కూడా ప్రతిపాదించారు. మన్ననూరు, సోమశిల, కల్వకుర్తి, తర్వాత కందుకూరు, బహదూర్గూడ, కోకాపేట, ఇవి ఈ రూట్లో ఇప్పుడున్న ప్రతిపాదించిన స్టేషన్స్ ఇవి. వీటికి అనుగుణంగా ఆ రూట్ను ఫైనల్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. సో ఇది ఏంటి, భారత్ ఫ్యూచర్ సిటీకి 2 రైల్వే కారిడార్స్. అంటే నీకు ఒక ప్యారలల్ సిటీగా డెవలప్ అవుతున్న ఏరియాకి మెట్రో రైలు, తర్వాత చంతనే దగ్గర 30 మినిట్స్ డ్రైవ్లో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తర్వాత 2 హై స్పీడ్ రైల్వే కారిడార్లు, దీనికి తోడు డ్రై పోర్టు, తర్వాత అన్ని సెక్టర్స్ మీకు ఏఐసిటీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఫర్నిచర్ హబ్ కానీ, లైఫ్ సైన్సెస్ హబ్ కానీ, ఇన్ని సమగ్రంగా ఉండి పూర్తి స్థాయిలో కాలుష్యాన్ని నివారించే రకంగా, పర్యావరణానికి హితం చేకూరే రకంగా ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించారు. సో అలాంటి ఫ్యూచర్ సిటీలోనే మల్టిపుల్ సెక్టర్స్ కు భూములు, ప్లాట్లు కేటాయించడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐఏఎస్ అధికారులు కానీ, జడ్జీలు కానీ, లాస్ట్ కు జర్నలిస్టులకు కూడా ఫ్యూచర్ సిటీలోనే భూములు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఇప్పుడు మే 21వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ అవుతుంది. దాని తర్వాత చాలా అనౌన్స్మెంట్స్ ఉంటాయి విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ ల్యాండ్ అలొకేషన్స్. అంటే కంపెనీలకే కాదు, రెసిడెన్షియల్ పర్పస్ లో కూడా ఏ సెక్టర్స్ కి ఇవ్వాలి, ఏ సెక్షన్స్ కి ఇవ్వాలి, తద్వారా ఒక ప్యారలల్ సిటీని డెవలప్ చేయాలి, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంది ప్రభుత్వం. ఇది లేటెస్ట్ సమాచారం మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారం ఇస్తున్నాను. సో ఇన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలను అనుసంధానం చేస్తున్నారు కాబట్టి భారత్ ఫ్యూచర్ సిటీ విల్ బీ ఏ గేమ్ చేంజర్. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఒక భూతల స్వర్గంగా మారడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే మనం మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా అలాంటి ఏరియాలో మనం మిస్ అయ్యామో, ఇప్పుడు అందుకోలేని పరిస్థితికి అక్కడ ప్రైస్ పెరిగిపోయిందో, అలాంటి పరిస్థితి ఫ్యూచర్ సిటీలో వస్తుంది వచ్చే 10-15 years లో. సో మనం త్వరపడాలి, మన నెక్స్ట్ జనరేషన్స్ కి అక్కడ ల్యాండ్స్ ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేయాలి. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.